మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఇది ఇద్దరు రాజకీయ యోధుల కథ. ఇద్దరు పోరాట పటిమగల దిగ్గజ నాయకుల కథ. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డక్కమొక్కీలు తిని పొలిటికల్ రూట్స్ మార్చుకుంటూ ప్రత్యర్థులను మట్టి కరిపించి ఒక బలమైన పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఇద్దరు ఘనమైన నేతల చరిత్ర వర్తమానం కూడా. ఈ ఇద్దరు నాయకులు భారత ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో రెండు ప్రత్యేక అధ్యాయాలు కలిగి ఉన్నారు. ఇందులో ఒకరు తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి ప్రత్యేక తెలంగాణ సాధించిన యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ జాతిపితగా కొంతమంది ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. ఇంకొక మహిళ మమతా బెనర్జీ గారు 34 సంవత్సరాల కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తృణమూల్ కాంగ్రెస్ను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి 3 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీర నారి. ఆమెని ప్రేమగా ప్రపంచమంతా దీదీగా పిలుస్తుంది. తెలంగాణ జాతిపిత, బెంగాల్ దీదీల రాజకీయ ప్రస్థానాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి. వారు అంతకుముందు పనిచేసిన పార్టీల నుంచి బయటికి వచ్చి తాము అనుకున్న సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం వారిద్దరూ పడిన కృషి, పడిన తపన, చేసిన జన సమీకరణ నిజంగా అద్భుతమైనవి. కాంగ్రెస్లో ఉండి అక్కడ పరిస్థితులు అనుకూలించక బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకొని వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నిలిచిన ధీరురాలు మమతా బెనర్జీ గారు. అట్లనే తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత అక్కడ ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని తీసుకుని బయటకు వచ్చి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి ప్రజల అభిమానాన్ని జరుగున్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అయితే కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో 1852లో ఒక వ్యాసంలో ఏం చెప్తారంటే, హిస్టరీ రిపీట్స్ ఫస్ట్ యాజ్ ఎ ట్రాజడీ, సెకండ్ యాజ్ ఎ ఫార్స్ అని చెప్తారు. కార్ల్ మార్క్స్ ఈ మాట చెప్పటానికి నేపథ్యం వేరు. అంటే 1799లో ఫ్రెంచ్ రెవల్యూషన్ని ప్రస్తావిస్తూ లూయిస్ నెపోలియన్ బోనపార్టే ఎట్లా ఆయన అధికారంలోకి వచ్చాడు, ఒక రాజకీయ వ్యూహకర్త, అద్భుతమైన వ్యూహకర్త, ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కూరదేసి ఎట్లా అధికారంలోకి వస్తారు, ఆయన తర్వాత 1851లో ఆయన మేనల్లుడు ఎట్లా అధికారంలోకి వస్తాడు, ఈ రెండింటి కంపారిజన్తో ఆయన ఈ వ్యాసంలో హిస్టరీ రిపీట్స్ అనే మాట వాడారు. కానీ విచిత్రం ఏంటంటే అటు తెలంగాణలో ఇటు బెంగాల్లో మేనల్లుడి పాత్ర ఉంది. సరే, బెంగాల్లో మేనల్లుడి పాత్ర అతిశయమైపోయి అసహ్యమైపోయి ఒక పెద్ద విపరిణామానికి దారితీసింది. తెలంగాణలో మేనల్లుడు ఒక రకంగా వ్యవస్థని చక్కదిద్దే సామర్థ్యము, తెలివి ఉన్న నాయకుడు. ఆ కంపారిజన్ వేరే. అయితే తెలంగాణలో దీదీ గురించి, బెంగాల్లో కేసీఆర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారు ఓడిపోతారని ఆయన అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో విజయ దుందిపి మోగిస్తాను అనుకున్నారు. కానీ ఫలితాలు తారుమారైనాయి. అట్లానే బెంగాల్లో తన ఓటమి అనేది ఇంపాసిబుల్ అనుకున్నారు మమతా దీదీ. ఆమె 3 సార్లు పాలించి 4వసారి కూడా ప్రజలు పట్టం కడతారు ఖచ్చితంగా అని ఆమె చాలా ధైర్యంతో ఉన్నారు. ఇద్దరు కూడా దెబ్బతిన్నారు. వీటికి కారణాలు ఏంటి? ప్రధానంగా చెప్పుకోవడానికి చాలా కంపారిజన్స్ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక 4 కారణాలు చెప్పుకుంటే సమయోచితంగా ఉంటుంది. నిజానికి స్టార్క్ కంపారిజన్ కనిపిస్తుంది కళ్ళ ముందల. ఒకటి, అహంకారం ఈ ఇద్దరు నాయకుల్ని దెబ్బతీసింది. ఇద్దరు గొప్ప నాయకులు, అందులో అనుమానం లేదు. వారిని కించపరచాల్సిన పని అస్సలు లేదు. వారి వ్యూహాలు, ఎత్తుగడలు, వాక్పటిమ, ప్రజలని సమీకరించే సామర్థ్యం హ్యాట్స్ ఆఫ్, అందులో అనుమానమే లేదు. కానీ అహంకారం, అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి
తమ అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవటం, తమను దెబ్బతీస్తారనుకునే వాళ్ళని దగ్గర తీసుకోవటం, ఇది బాగా ఎక్కువైపోయింది. ఇద్దరు నాయకుల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ గారి నుంచి బయటకు వచ్చి వివిధ బీజేపీలో చేరటం కోసమో లేకపోతే వివిధ రూట్స్ తీసుకొని ఆమెకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న ఒక 60 మంది ఎమ్మెల్యేలు కానీ 20 మంది ఎంపీలు కానీ చెబుతోంది ఏంటంటే అహంకారం. ఆమె అసలు మాకు టైమే ఇవ్వలేదని. ఎగ్జాక్ట్లీ తెలంగాణలో కేసీఆర్ గారి విషయంలో కూడా ఇదే చెప్పారు నాయకులు. బయటికి చెప్పలేని నాయకులు ఉన్నారు ఇక్కడ. అప్పట్లో ఈటెల రాజేంద్ర గారు ఏదో బయటకు వచ్చి హడావుడి చేశారు, కానీ చాలామంది మనోవేదన అదే ఏంటంటే మాకు ఆడియన్స్ దొరకదు. అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని కలవాలంటే మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గారి దగ్గర నుంచి వెళ్ళాలి అపాయింట్మెంట్ కోసం. ఇక్కడ కూడా కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కావాలంటే ఆయన కుటుంబ సభ్యుడు అయినటువంటి సంతోష్ గారిని కలవాలి అనేది ఒక ఇది ఉంది. ఇక్కడ ఈయన రాజ్యసభ సభ్యుడు, అక్కడ ఆయన పార్లమెంట్ సభ్యుడు. సో అగ్రశ్రేణి నాయకులు కలవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటే అది వీళ్ళు పొగరబోత్తనం అనేది బయటికి ఈజీగా వ్యాపిస్తుంది. ఇద్దరి విషయాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అహంకారము వల్లనే వీరిద్దరు కూడా ఘోరంగా దెబ్బతిన్నారు. అసలు నాయకులకి ఫోన్ చేసి క్రమం తప్పకుండా మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరికీ ఈ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది కాదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు నాయకులు దీన్ని గుణపాఠంగా చేసుకోవాలి. రెండోది ఏంటి, అవినీతి ఆరోపణలు, భయంకరంగా అవినీతి ఆరోపణలు వస్తుంటే దాన్ని కట్టడి చేయడానికి లేకపోతే ఎదుర్కొనడానికి కావాల్సిన వ్యూహాలు వీళ్ళల్లో కొరబడ్డాయి. ఎందుకు కొరబడతాయంటే 2 కారణాలు. ఒకటి, కళ్ళు నెత్తికెక్కి మనమేంటి వివరణ ఇచ్చేది అనే ధోరణి ఒకటి. రెండోది, మీడియాని వీళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు. మీడియాని గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని మీద చర్చ జరగదు, వీళ్ళ వివరణ వెళ్ళదు. ప్రజలు నా వైపు ఉన్నారు, నేను చూసుకుంటాను కదా అనే ధోరణి వల్ల విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తే అది ప్రజలకు వెళ్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం సమర్థంగా ఎదుర్కోవటం ఒక కళ. ఆ విషయంలో ఇద్దరు భయంకరంగా ఫెయిల్ అయ్యారు. ఒకటి అహం, 2 అవినీతి. మూడోది ఏంటంటే పూర్తిగా అభివృద్ధి మీద ధ్యాస పెట్టకుండా కొన్ని వర్గాలను సంతృప్తిపరిచే కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది అని ఇద్దరు భావించారు. ఇక్కడ అంతే, రకరకాల ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి డబ్బులు వాళ్ళ ఖాతాలకు వెళ్తే సరిపోతుందని. సరే, ఇది అంత చెడు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని వర్గాలని తాను పట్టించుకుంటే చాలు, మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఓటేస్తారనే ఒక మిస్కాలిక్యులేషన్ కూడా కనిపించింది. అంటే అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించకుండా కొన్ని వర్గాలను సంతృప్తిపరిస్తే చాలు అన్న ఒక పిచ్చి ఆలోచన. ఇక్కడ చూస్తే తెలంగాణలో ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఒక్కదాన్ని తీసుకుని చూస్తే తెలుస్తుంది, మొత్తం ఘోరంగా దెబ్బతిన్నది. ఒక్క విద్యా వ్యవస్థ దెబ్బతింటే సమాజంలో అన్ని వర్గాల వారు ఆ ప్రభావాన్ని గమనిస్తారు. అన్ని కుటుంబాలలో చర్చ జరుగుతుంది, యువకుల్లో చర్చ జరుగుతుంది. ఇదంతా తెలివిడి లేకుండా ఏదో పిచ్చి క్యాలిక్యులేషన్స్తో రైతులకి డబ్బులు వేస్తున్నాము, దళితులకు డబ్బులు వేస్తున్నాము, ఆ బంధు ఈ బంధు పేరు మీద వేసి ఇక్కడ తెలంగాణలో ఘోరంగా దెబ్బతిన్నారు. కనిపిస్తూనే ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఇది ఎంత ఘోరమైన విషయం. మమతా బెనర్జీ గారు ఆరంభంలో మేధావులను దగ్గరికి తీసి తర్వాత దూరం పెట్టినట్టే ఇక్కడ చంద్రశేఖరరావు గారు కూడా ఫస్ట్లో మేధావుల మద్దతు తీసుకొని తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత వీళ్ళందరినీ పక్కకు నెట్టేశారనే అభియోగం ఉంది. ఈ క్రమంలోనే కదా చాలామంది దూరం అయ్యారు. గద్దర్ గారు లాంటి వాళ్ళు కూడా గేటు దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చింది. మూడోది ఏంటంటే అభివృద్ధి నమూనా గురించి తెలియాలి, అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఒక రకంగా అందరి ఇన్పుట్స్ కావాలా. ఆ ఇన్పుట్స్ ఎప్పుడైతే తన దగ్గరికి రావడానికి వస్తున్న డోర్స్ అన్ని బంద్ అయితే ఆ ఇన్పుట్స్ రావు. దాంట్లో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీడియాను మొత్తాన్ని కంట్రోల్ చేస్తే మీడియా భజన పరుల బృందంగా చేరి వీళ్ళు చేస్తున్న గొప్ప అని చెప్తుంటుంది. అట్లా తాము పెట్టుకున్న వ్యవస్థలు దెబ్బతీస్తాయి. ఆమె కూడా దొంగ కేసులు పెట్టడము, విలేకరుల మీద దౌర్జన్యానికి దిగటము, ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రశేఖరరావు గారు మాట్లాడే మాట, అక్కడ దీది వ్యవహరించిన తీరు, సిమిలారిటీస్ 2 సమానంగా ఉన్నాయి. ఇది ఒక గొప్ప గుణపాఠం. అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా స్వతంత్ర మీడియాకి అనుకూలంగా ఉంటే అభివృద్ధి గురించి జనం ఏమనుకుంటున్నారో ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ దెబ్బతిన్నారు. మొదటిది అహంకారం గురించి చెప్పుకున్నాం, రెండోది అవినీతి గురించి, మూడోది అభివృద్ధి. నాలుగోది ఏంటంటే
కేంద్రం పట్ల గుడ్డి వ్యతిరేకత కూడా ప్రజలలో ఒక చర్చకు దారితీస్తుంది. ఇద్దరు ఎగ్జాక్ట్లీ సిమిలర్గా బిహేవ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే మాకు అక్కర్లేదన్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇక్కడ లోకల్ నేమ్స్ పెట్టి బ్రాండింగ్ చేసుకొని వారు అమలు చేశారు. ఇంకొకటి, ఇద్దరు కూడా ప్రధానమంత్రి మోదీ గారి ముఖం చుట్టానికి కూడా ఇష్టపడలేదు. అది అంత అవసరమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి నాయకుల మధ్య, నాయకుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. మోదీ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నా అభిమానించే వాళ్ళు ఉంటారు. నాకు ఆయన ముఖం చూడను, వాళ్ళ ప్రోగ్రామ్స్ నాకు అక్కర్లేదు, వాళ్ళ పథకాలు నేను అమలు చేయను అని చెప్పడం ఎంత మూర్ఖత్వం. ఎగ్జాక్ట్లీ అక్కడ ఇక్కడ అదే జరిగింది. ఇక్కడైతే చంద్రశేఖరరావు గారు అయితే ప్రధానమంత్రి మోడీ మొహం చూడకూడదని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని, ఆయన సెంటిమెంట్ అని ఏదో అంటారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ప్రధానమంత్రిని కలవకుండా పనులు ఎట్లా జరుగుతాయి? ఇది పిచ్చి క్యాలిక్యులేషన్ కదా. ఇంత పెద్ద గొప్ప నాయకులు ఇట్లా బిహేవ్ చేస్తారంటే నమ్మశక్యం కాదు. ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే సార్ బెంగళూరు వెళ్ళటమో వేరే పని మీద వెళ్ళటమో చేసేవారు. ఇది ప్రజలు గమనిస్తారు. అంటే అప్పటికే అహంకారి అనే భావం ఉన్న నాయకుడు ప్రధానమంత్రిని కలవడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతుంది. ఇదంతా నెగిటివ్ క్యాంపెయిన్గా కనిపిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇద్దరి మధ్య పోలికలు చాలా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. ఇవన్నీ కూడా నిజంగా గుణపాఠాలు అయితే బాగుంటుంది. అయితే పాఠాలు నేర్చుకుని తమని తాము నిరూపించుకొని రావచ్చు. ఇంకొక పెద్ద వీళ్ళ దురహంకారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏంటో తెలుసా అండి? అంటే ఓకే, బెంగాల్లో అయితే ఓటర్ల జాబితా సవరణలో ఘోరం జరిగింది, అన్యాయాలు అక్రమాలు జరిగాయని ఆమె రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడలేదు. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలు నన్ను ఓడిస్తారా అనే ధోరణితో ప్రవర్తించారు. ఇద్దరి మధ్య అదే తేడా ఉంది. ఇక్కడైతే ఈయన ప్రజల తీర్పును శిరసావహిస్తున్నారని అక్కడ వారు ప్రకటించలేదు, ఇక్కడ వీరు ప్రకటించలేదు. ఇది అహంకారానికి ప్రతీకే కాదు, కళ్ళు మూసుకుపోయి ఉన్న అధికార దర్పానికి ఒక ప్రతీక. ఈ పరిస్థితులన్నీ మారాల. మారితే ఇలాంటి ఉద్దండ పండితులైన నాయకులు, అంటే జగజ్జెట్టిల్ లాంటి నాయకులు, వ్యూహకర్తలు, అద్భుతమైన భాషా పాటవము, వ్యూహ రచనలు చేసే సామర్థ్యం ఉన్న ఈ నాయకుల అవసరం రెండు సమాజాలకి ఉంది. వీళ్ళు ఈ పాఠాలు పరిగణలోకి తీసుకొని గుణపాఠాలుగా నేర్చుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశిద్దాం. ఎందుకంటే బెంగాల్లో ఒక 5% తేడాతోనే ఆమె పదవిలో కోల్పోయారు. ఇక్కడ తెలంగాణలో అయితే ఓన్లీ 2%. కాంగ్రెస్ చేతిలో 2%, కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య ఓట్ల శాతం 2% తేడా అయినా ప్రభుత్వం పోయింది. అక్కడ 5%. సో ఇది బౌన్స్ బ్యాక్ కావడానికి ఇది మీ పెద్ద ఘోర పరాజయంగా ఫీల్ కావాల్సిన పని లేదు. ఈ నాయకులు తమ తప్పులు ఎరిగి స్వతంత్ర మీడియాకి అవకాశం ఇచ్చి కాస్త నిపుణులు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్తే మళ్ళీ పునరుత్తేజంతో మళ్ళీ రాజకీయ రణరంగంలోకి వచ్చి విజేతలు కావచ్చు. ఏమో ఎవరు ఇప్పుడే చెప్పటం కష్టం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ ఇద్దరు నాయకులు మాత్రం ప్రజాసేవ కోసం నిజంగానే తమ జీవితాలని అంకితం చేస్తారని ఆశిద్దాం. నమస్కారం.